వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనము రోజు గోల్డ్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో వాటి గురించి ప్రతిరోజు మాట్లాడుకున్నప్పటికీ ఒక్కసారి మాకు వీక్లీ అనాలిసిస్ అంటే వీక్ మండే ట్యూస్డే వెనస్డే ఏ రోజు గోల్డ్ పెరిగింది, ఎలా తగ్గింది, ఆ మూమెంట్ని కూడా వీక్లీ ప్రకారంగా ఒకసారి అనాలిసిస్ చేస్తే బాగుంటుంది అని ఎంతోమంది అడగడం జరిగింది సార్. ఒకసారి ఆ వీక్లీలో మనకి గోల్డ్ రేట్ అనేది ఎలా చేంజ్ అయింది, దాని మూమెంట్ ఏ విధంగా ఉంది ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో వీక్లీ చార్ట్స్లో ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ మీకు డైలీ అనాలిసిస్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి నేను మీకు ఈ అనాలిసిస్ ఫర్ సాటర్డే అండ్ సండే వరకు అంటే ఈ వారంలో గత సోమవారం నుంచి ఫ్రైడే వరకు ఎలా ఉండింది ఎంటైర్ కమోడిటీ మార్కెట్స్లో ఆ రౌండప్ ఒకటి మనం చేద్దాము. దాంతోపాటే అసలు గోల్డ్ అందరికంటే చాలా ప్రాముఖ్యమైన కైండ్ ఆఫ్ ప్రెషియస్ మెటల్ కాబట్టి అందరికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న ప్రెషియస్ మెటల్ వరల్డ్ ఓవర్లో, నాట్ జస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. ఓకే, సో ఎలాంటి కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ యుఎస్ డాలర్లో ఉంది గోల్డ్ గురించి, అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ట్రేడింగ్ అన్నది, ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం అన్నది ఈ వారం అంతట్లో జరిగింది గత వారంలో. నెక్స్ట్ వీక్ అంతా ఎలా జరగబోతుంది, ఈ క్లారిటీ మీకు వచ్చేస్తే ఏమవుతుందంటే గత వారంతో పోల్చుకొని మీకు ఈ వారంలో అన్న క్లారిటీ మీకు ఎప్పుడైతే ముందుకు వస్తుందో యూ విల్ బి ద ఫస్ట్ విన్నర్ అండ్ యూ విల్ బి ద ఫస్ట్ ట్రేడర్ టు గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఎవరెవరికైతే మినిమం టు మ్యాక్సిమం కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుందో ఆ నాలెడ్జ్ వల్ల యూ విల్ బి ఏబుల్ టు సర్వైవ్ ఇన్ అ సక్సెస్ఫుల్ మేనర్. సో ఇప్పుడు మనం చూద్దాము ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిటీస్లో బంగారం ఈ వారం అంతా ఎలా ఉండింది ప్రైస్, అండ్ అలాగే నేను మీకు ఇంటర్నేషనల్ చార్ట్స్ కూడా చూపిస్తా. ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్లో గోల్డ్ ఎలా మూవ్ అవుతుంది అండ్ దాంతోపాటే ఇండియాలో ఎలా ఉండబోతుంది. ఓకేనా, ఇండియాలో మేజర్ సిటీస్లో చూసుకుంటే మొత్తానికి మీకు ఈ వారం మొత్తంలో అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ది మెట్రోపాలిటన్ సిటీస్ అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెన్నై చూసుకుంటే మనకి 22 క్యారెట్ గోల్డ్ 9703 ఉండింది గత వారం అంతా, అండ్ 8894 22 క్యారెట్ గోల్డ్ 7324. ముఖ్యమైనది ఏంటంటే మనందరికీ కూడా 24 క్యారెట్ గోల్డ్ చూపించుకోవాలి. సో ముంబైలో 9703, 9718 ఢిల్లీలో. మరి చూసుకుంటే శిరీష, ఢిల్లీ ఈజ్ అ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీలో మీకు ట్యాక్సెస్ తక్కువ ఉండాలి, సో ప్రైసెస్ కూడా కాస్త తక్కువ ఉండాలి. కానీ అక్కడ ట్యాక్సెస్ తక్కువ ఉన్నా కానీ ప్రైస్ మాత్రం బంగారం ఎక్కువగా పలుకుతుంది, ఎందుకంటే అక్కడ బ్లాక్ మనీ ఎక్కువ ఉంది. సో దట్స్ జస్ట్ అ జోక్. ఓకే, కోల్కతాలో చూసుకుంటే 9703 అండ్ దాంతోపాటు బెంగళూరు, హైదరాబాద్ అన్ని సిటీస్లో మేజర్ సిటీస్లో మీకు ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ ప్రైస్ ఎక్సెప్ట్ గుజరాత్. సో గుజరాత్లో కూడా బ్లాక్ మనీ ఎక్కువగా ఉన్నట్టుంది, ఒక 5 రూపాయల ప్రీమియం ఎక్కువగా పే చేస్తున్నారు అక్కడ కూడా జనాలు. అండ్ అహ్మదాబాద్, ఈ రెండు కూడా గుజరాత్ సిటీ స్టేట్లో ఉన్న సిటీస్. లెట్స్ కమ్ బ్యాక్ టు ది గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మీ అందరికి కూడా ఈ విషయం చూపించాలి శిరీష. గోల్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ యుఎస్ డాలర్లో చూసుకుంటే మీకు 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉండింది, 30 ఇయర్స్ తర్వాత ఎలా ఉండింది అన్న ఇక్కడ ప్రైసెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే 30 రోజుల తర్వాత, అంటే గత నెల ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు మీకు బంగారము $103 వరకు పెరిగాయి. దట్స్ అబౌట్ 3% వరకు. అండ్ 6 మంత్స్ ముందు చూసుకుంటే అక్కడి నుంచి ఇప్పటిదాకా 6 మంత్స్ తర్వాత వరకు $686 పెరిగింది. 1 ఇయర్ తర్వాత చూసుకుంటే $992, అంటే $1000, అంటే దాదాపు కొన్ని వేల రూపాయలు ఇండియన్ కరెన్సీలో మనం చూసుకుంటే. అండ్ 1 ఇయర్ తర్వాత 5 ఇయర్స్లో చూసుకుంటే $1600. అలాగే 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే దాదాపు $3000 అండి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ $2905 ఉంది. అంటే బంగారానికి ఎంత డిమాండ్ పెరుగుతుంది గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం చూసుకుంటే ఆ ఐడియా మనకి ఈ ప్రైస్తో చూసుకుంటే ఒక అనాలిసిస్ మీకు మైండ్లో ఒక క్లారిటీ వస్తుంది. సో కమింగ్ టు ది ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు కావాల్సింది ముఖ్యమైనది ఇక్కడ. సో ఇది ఇండియన్ మార్కెట్లో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న గోల్డ్ ప్రైసెస్ కాదు, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్లో ట్రేడ్ అవుతుంది శిరీష. సో డాలర్లో మీరు చూసుకుంటే ఈ రోజున ఇంట్రాడేలో మార్కెట్ ప్రైస్ ఎంతుంది అంటే $3316. నేను రూపాయలు అనబోయా. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ $3316 ట్రేడ్ అవుతుంది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ కాస్త పెరిగింది శిరీష, కానీ ఇండియన్ మార్కెట్స్లో మాత్రం బంగారం పెరుగుతుంది. ఎందుకు అలాగా? ఐ టెల్ యూ ద రీజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుందాము. లుక్ ఎట్ ది కైండ్ ఆఫ్ మూమెంట్. కొన్ని రోజుల నుంచి మీరు చూసుకుంటే గోల్డ్ ఒక మేజర్ ఫాల్ ఇచ్చిన తర్వాత మేజర్ రైజ్ ఇచ్చింది, ఆల్ టైమ్ హై వరకు వెళ్ళింది శిరీష.
కానీ అక్కడ నుంచి మళ్ళీ మీరు చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ ఓవర్ మెనీ వీక్స్. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో యాక్చువల్గా చూసుకుంటే ఇట్ ఈస్ అ ఫాల్ సినారియో, కానీ మీకు ఇవాళ కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో, కానీ ఇండియన్ మార్కెట్లో ఎందుకు పడుతుంది అంటే బికాస్ నేను చెప్పాను కదా మీకు లైక్ డాలర్ టు రూపీ ఏదైతే ఆ రైజ్ అండ్ ఫాల్ ఉంటుంది కదా రూపీ ఇండెక్స్లో, దానివల్ల మీకు ఆ కైండ్ ఆఫ్ చిన్న చేంజెస్ కనిపిస్తాయి ప్రైస్ రూపంలో. కానీ ట్రెండ్ మాత్రం ఒకటే. మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకున్నా మన ఇండియన్ మార్కెట్లో చూసుకున్నా, ఇండియన్ మార్కెట్ గురించి నేను ట్రెండ్ నేను చూపించాను డైలీ వీడియోస్ ఏదైతే చేస్తానో, ఇవాళ మార్నింగ్ చేశాను. సో అది మీరు చూడండి. సో అది చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి నెక్స్ట్ అన్నది ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది మనకు షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో ఆన్ డైలీ బేసిస్ చార్ట్. ఇది కూడా ఇంటర్నేషనల్ చార్ట్ శిరీష. సో ఇందులో మనం చూసుకుంటే బంగారము క్లియర్గా మనకి సేల్ అనేది మాత్రం కనిపిస్తుంది. ఇది కూడా ఇక్కడ పైనుంచి చూసుకుంటే. సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్, దెర్ ఈస్ అ ఫాల్ కంటిన్యూస్లీ వేర్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు ఫర్దర్ 85,000 నుంచి 75,000 వరకు రాబోతుంది రాబోయే ఈ కొత్త ఆగస్ట్ సిరీస్లో. నెక్స్ట్ డే నుంచి అంటే ఇవాళ వీకెండ్ కాబట్టి మండే నుంచి మీకు దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆగస్ట్ నెల ఎక్స్పైరీ చూసుకుంటే. సో ఆగస్ట్ నెలలో మీరు చూసుకుంటే దాదాపు 75,000 అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, ఈవెన్ నేషనల్ ఛానల్స్లో కూడా. సో ఈ విషయం మనం చూసుకుంటే అంటే ఇంకా ఇక్కడ నుంచి మీకు ఇంకో పెద్ద ఫాల్ అనేది కంటిన్యూగా ఉంది. దానికోసం వెయిట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఖచ్చితంగా నన్ను అడగండి. ఎందుకంటే ఇలాంటి క్లారిటీ కోసం అని చెప్పేసి నేను ఈ సిరీస్ ఆఫ్ వీక్లీ వీడియో స్టార్ట్ చేశాను. సో దీన్ని వాచ్ చేయండి. డౌట్స్ ఉన్నాయా నన్ను అడగండి కాల్ చేసి ఈ రోజే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.